మీకు చెప్పబోతున్నటువంటి విషయాలు మొన్న వారం చెప్పాను. ఈవేళ నేను మీకు జ్ఞాపకం చేయుచున్నాను. చూడండి, దేవుని వాక్యము అని మనం అంటాం. ఇంగ్లీష్లో వర్డ్ ఆఫ్ గాడ్ అని అన్నారు, దానికే థోరో అని అన్నారు, లేక ఠోరా అని అన్నారు. దేవుని స్వరము అంటే రైమా అని అర్థం. When God speaks, His voice is called Rhema. The word of God, in other words, called Torah. The voice of God is called Rhema. When Torah will be in action, then Rhema will come out of the mouth of the Lord. Torah, దేవుని వాక్యం ఎప్పుడైతే యాక్షన్లోనికి వస్తుందో అప్పుడు దేవుని స్వరం వినబడుతుంది. దేవుని వాక్యానికి ఇంకొక పేరు కూడా ఉంది. అదేమిటంటే లోగోస్. ఠోరో లోగోస్ అనంటే ఠోరో మరియు లోగోస్. దేవుని స్వరము అనగా రైమా. దేవుని వాక్యం ఎప్పుడైతే యాక్షన్లోనికి వస్తుందో అప్పుడు మీకు రైమా వినబడుతుంది. ఓకే. ఇప్పుడు పరిశుద్ధాత్మ పావురము. పరిశుద్ధాత్మ పావురము అంటే ఏమిటి? పరిశుద్ధాత్మ పావురం అంటే వాట్స్ ద మీనింగ్ ఆఫ్ హోలీ గోస్ట్ డావ్? హోలీ గోస్ట్ డావ్ ఈజ్ ఇన్ అదర్ వర్డ్స్ కాల్డ్ యాజ్ the embodiment of divine wisdom, or also you can say personification of divine wisdom. పరిశుద్ధాత్మ పావురము అనగా దేవుని పరిశుద్ధాత్మ యొక్క అవతార ప్రత్యక్షత. పరిశుద్ధాత్మ యొక్క అవతార ప్రత్యక్షత అనండి. పరిశుద్ధాత్మ యొక్క అవతార ప్రత్యక్షత. ఇంగ్లీష్లో పెర్సోనిఫికేషన్ అంటే అవతార ప్రత్యక్షత అని అర్థం. ఎంబాడిమెంట్ అంటే అవతారము అని అర్థము. ఇప్పుడు అందరూ అనండి, పరిశుద్ధాత్మ పావురం అనగా పరిశుద్ధాత్మ అవతార ప్రత్యక్షత. దేవుని వాక్యానికి ఏమంటారు? ఠోరో లేదా లోగోస్. ఎప్పుడైతే టోరో అన్నది అనగా దేవుని వాక్యము యాక్షన్లోనికి వస్తుందో అప్పుడు దేవుని స్వరం వినపడుతుంది. అర్థమైందా? ఇప్పుడు గ్లోరీ, మహిమ అని అన్నాం మనం. ఏమన్నాం? లేదా గ్లోరీ అనగా లేదా మహిమ అనగా లేదా గ్రేస్ అనండి. గ్రేస్, గ్లోరీ, మహిమ, ఈ మూడిటికి కూడా ఒక మాట ఉన్నది. దాని అర్థం ఏమిటంటే దేవుని యొక్క సౌందర్యతను బయలుపరచుట, దైవ సౌందర్యమును బయలుపరచుట అనున్నది గ్రేస్. చెప్పండి, దైవ సౌందర్యమును బయలుపరచుట అనగా గ్రేస్. యు నో ద మీనింగ్ ఆఫ్ గ్రేస్? The revelation of God's beauty is called grace. దైవ సౌందర్యత బయలుపరచుట అనున్నది గ్రేస్. దైవ కృప లేదా దేవుని యొక్క గ్రేస్ అనగా దైవ సౌందర్యతను బయలుపరచుట. సౌందర్యం అంటే ఆయన లక్షణాలు. దైవ లక్షణములకు దైవ సౌందర్యం అని అంటారు. ఇప్పుడు చెప్పండి, కుమారుడు అనగా సన్. హియోస్, హీ, హాకు గుడిస్తే హీ, యోస్, హియోస్ అనగా దత్తత పుత్రుడు. హియోస్ అనగా దత్తత పుత్రుడు. సన్ అనగా జన్మించిన కుమారుడు. ఇప్పుడు రెండు పదాలు వస్తాయి. ఒకటి సన్, ద బోర్న్ సన్. రెండవది హియోస్, దత్తత పుత్రుడు. అర్థమైందా? చెప్పండి, హియోస్
అనగా దత్తత పుత్రుడు. Now son has to become son. Son has to become son. కుమారుడు కుమారుడిగా రావాలి, కుమారుడు కుమారుడు అవ్వాలి. సన్ హ్యాస్ టు బికమ్ సన్. కుమారుడు కుమారుడిగా రావాలి అంటే అర్థం ఏంటి? పుట్టిన కుమారుడు తర్ఫీదు పొందిన కుమారుడిగా రావాలి. A born son, when he will be a trained son, to him the Bible is saying he was. పుట్టిన కుమారుడు తర్ఫీదు పొందిన కుమారుడుగా మారినప్పుడు వానికి హియోస్ అని చెప్పబడి ఉన్నది. ఈ పదాలన్నీ కూడా దేవుని యొక్క గ్రంథంలో ఉన్న పదాలు, మీకు అర్థం కావాలి. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, మీరు నేర్చుకుంటే వినండి. హియోస్ దత్తత పుత్రుడు, సన్ జన్మించిన కుమారుడు. ద బోర్న్ సన్ హ్యాస్ టు బికమ్ ఎ ట్రైన్డ్ సన్. ద బోర్న్ సన్ హ్యాస్ టు బికమ్ ఎన్ అడాప్టెడ్ సన్. చూడండి, కుమారుడు కుమారుడుగా మారాలి. పుట్టిన కుమారుడు తర్ఫీదు పొందిన కుమారుడిగా మారాలి. అర్థమైందా? ఇప్పుడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో 19వ వచనం చదవండి, ఇప్పుడు మీకు తెలుస్తుంది. The Epistle Romans chapter 8 verse 19. All look at the Bible. For the earnest expectation of the creature waited for the manifestation of the sons of God. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. 20వ వచనం చదువుతాను. 20th I am reading. For the creature was made subject to vanity, not willingly, but by reason of him who has subjected the same in hope. చదువు 20వ వచనం. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్రము పొందుదునను నిరీక్షణ కలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. The whole creature, సృష్టి యావత్తు, the whole creature వేచి ఉన్నది. వేచి ఉన్నది దేని కొరకంటే దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. The whole creature is waiting. What for? The whole creature is waiting for the manifestation of the sons of God. సృష్టి యావత్తు దైవ కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు కాచి ఉన్నది. ఇప్పుడు 21 చదువు. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. Because the creature itself also shall be delivered from the bondage of corruption into the glorious liberty of the children of God. This is what in 21. From the bondage of corruption. బంధకాలలో ఉన్నది. ఎటువంటి బంధకము? నాశనమునకు సంబంధమైన బంధకము. నాశనమునకు సంబంధమైన బంధకములో ఉన్నది. ఇట్ నీడ్స్ డెలివరెన్స్. నాశనమునకు లోనైన బంధకములో నుండి దానికి విడుదల కావాలి. ఇప్పుడు ఇట్ నీడ్స్ డెలివరెన్స్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ కరప్షన్. సృష్టి యావత్తు బంధకములు ఉంది. ద హోల్ క్రీచర్ ఈజ్ అండర్ ద బాండేజ్ ఆఫ్ కరప్షన్. సృష్టి యావత్తు నాశనకరమైన బంధకంలో ఉన్నది. ఇప్పుడు దానికి ఏం కావాలి? విడుదల కావాలి. సృష్టి బంధకములు ఉంటే, నాశనకరమైన బంధకములు ఉంటే, సృష్టిలో ఉన్న మీరు ఎందులో ఉన్నారు? వెరీ గుడ్. When the whole creature is under the bondage of corruption, then the inhabitants living therein, what they are they not under the bondage of corruption? సృష్టి యావత్తు కూడా నాశనకరమైనటువంటి బంధకములో ఉన్న ఎడల అందులో నివాసము చేయుచున్న ప్రజలు ఎలా ఉన్నారు? గట్టిగా బంధకాలలో నాశనకరమైన బంధకాలలో బంధకాలలో ఉన్నారు. వండర్ఫుల్.
నాకు కూడా తెలియదు ఈ విషయాలు, చదువుతుంటే అర్థమవుతుంది. అయితే మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు? నాశనకరమైన బంధకములో. మనము నాశనకరమైన బంధకముల నుండి విడుదల పొందుటకు యేసు భూలోకమును అవతరించి యేసు రక్తమును చిందించి, ఆ రక్తమును మనము ఒకవేళ అంగీకరించి, యేసును అంగీకరించి యేసు నామమున బాప్తిసం తీసుకుని ఎడల మనము నాశనకరమైన బంధకముల నుండి విడుదల పొందిన వారము. If we, the beings under the bondage of corruption, then we need the deliverance. So, for the sake of our deliverance, Jesus has come from the above and He shed His blood, and the people who put their trust in the blood and in the name of Jesus, those who will pray for them, Jesus has delivered from the bondage of corruption. So, we are now free children of God. మనము స్వతంత్రులమైన దేవుని కుమారులము. మన మీద బాండేజ్ ఇప్పుడు లేదు. అర్థమైందా? ఇప్పుడు ఆ విధముగా నాశనకరమైన బంధకములో నుండి విమోచించబడిన మనము యేసు రక్తము ద్వారా, యేసు నామమును ప్రార్థించడం ద్వారా, యేసును అంగీకరించడం ద్వారా నాశనకరమైన బంధకముల నుండి విడుదల పొందిన మనము ఏమై ఉన్నాము? దేవుని కుమారులమై ఉన్నాము. ఏమై ఉన్నాము? ఇప్పుడు దేవుని కుమారుడు అనగా సన్స్ ఆఫ్ గాడ్. నేను దేవుని రక్తము ద్వారా, యేసుక్రీస్తు నామమున నాశనకరమైన బంధకములో నుండి విడుదల పొందితేనే నేను దేవుని కుమారుడను. ఐఎమ్ ద సన్ ఆఫ్ గాడ్. బట్ ఐ హ్యావ్ టు బికమ్ హియోస్. ఐ హ్యావ్ టు బికమ్ హియోస్. ఇప్పుడు వాట్ ఈజ్ హియోస్? ఇక్కడికి వచ్చిన తర్వాతను ఇక్కడ మనం తర్ఫీదు పొందాలి. జోషువ కాలంలో జెరికో పట్టణంలో ఒక రాజనర్తకి ఉండెను. పేరేంటి? రాహాబు. రాహాబుకు తండ్రి, తల్లి, అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఉన్నారు. వేగుల వారు ఇద్దరిని పంపించాడు జోషువ. పంపిస్తే ఆ ఇద్దరిలో ఒకరిని చూసి ఆమె తన మనసులో ప్రేమించేందుకుంది. ఆమెను చూసి ఆ ఇద్దరు వేగుల వారిలో ఒకడు ఆమెను ప్రేమించాడు. వాడి పేరే సల్మాన్. ఏం పేరు? సల్మాన్. సల్మాన్ ప్రేమిస్తున్నట్లు రాహాబుకు తెలియదు. రాహాబు సల్మాన్ను ప్రేమిస్తున్నట్లు సల్మాన్కు తెలియదు. వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి మనస్సు అయింది. రాహాబు యొక్క సౌందర్యమును చూసి సల్మాన్ ప్రేమలో పడ్డాడు. సల్మాన్ యొక్క పర్సనాలిటీని చూసి రాహాబు ప్రేమలో పడ్డది. ఎప్పుడైతే జెరికో పట్టణమునికి ముట్టడి వేసి దాన్ని నాశనం చేయబోతున్నారో అప్పుడు జోషువ అన్నాడు వేగుల వారితో, వెళ్ళి రాహాబును ఆమె ఇంటి వారిని తీసుకుని రండి రా అని. ముందు వెళ్ళి రాహాబును ఆమె ఇంటి వారిని వీళ్ళు తీసుకొచ్చారు. తీసుకొచ్చాక ఇజ్రాయేలీల పాళెము అవతల, outside of the camp of the Israelites, the Rahab and her family has been ordered to pitch their tent over there. రాహాబు యొక్క కుటుంబము ఇజ్రాయేలీల వేగుల వారు వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఇజ్రాయేలీల యొక్క క్యాంప్ అవతల, పాళెం అవతల ఒక ప్రత్యేకమైన టెంట్ వేసి ఈ రాహాబు కుటుంబాన్ని అక్కడ పెట్టారు. ఎందుకంటే ఇజ్రాయేలీల యొక్క కల్చర్, ఇజ్రాయేలీల యొక్క ఆడవాళ్ళ కల్చర్, ఇజ్రాయేలీల యొక్క మగవాళ్ళ కల్చర్, ఇజ్రాయేలీల యొక్క ప్రార్థన చేసే విధానము, ఇజ్రాయేలీలు ఏ విధముగా భోజనం చేస్తారు, ఇజ్రాయేలీలు ఏ విధముగా దేవునికి స్తుతిస్తారు, ఇవన్నీ వాళ్ళు నేర్చుకోవాలి. అందుకే వాళ్ళకి పాళెము అవతల ఇవన్నీ నేర్చుకున్న వరకు పెట్టాడు జోషువ. వెంటనే ఇజ్రాయేలీలు క్యాంపులో పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే యెహోవాను ఆశ్రయించారో, యెహోవాను నమ్మారో, దే హ్యావ్ బికమ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. బట్ దే షుడ్ బికమ్ హియోస్. వాళ్ళు దేవుని సంతానం అయినారు, కానీ
దేవుని యొక్క సంస్కృతిలో పెంపబడిన తర్ఫీదు పొందిన దైవ సంతానం కాలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళు సన్స్ ఆఫ్ గాడ్. ద సన్ హ్యాస్ టు బికమ్ సన్. ద బోర్న్ సన్ హ్యాస్ టు బికమ్ ద ట్రైన్డ్ సన్, ద అడాప్టెడ్ సన్, ద గ్రోన్ అప్ సన్. కుమారుడు, పుట్టిన కుమారుడు, ఈ పుట్టిన కుమారుడు ఎదగాలి. ఎదిగిన తర్వాతను అప్పుడు ఇంకొక కుమారుడు అవుతాడు. బోర్న్ సన్ అండ్ అడాప్టెడ్ సన్ ఆర్ ట్రైన్డ్ సన్. సృష్టి ఆతురతతో బాధపడుతూ ఎదురు చూస్తుంది. ఎవరిని? దేవుని కుమారుల కొరకు. ఎటువంటి దేవుని కుమారులు? దేవుని యొక్క సంస్కృతిలో, దేవుని యొక్క కల్చర్లో, దేవుని యొక్క నిర్మలములో, దేవుని యొక్క పవిత్రతలో, దేవుని యొక్క నడిపింపులో ఎదిగిన కుమారులు, ఎదిగిన కుమారులు, తర్ఫీదు నొందిన కుమారులు, దేవునికి డెడికేట్ అయిన కుమారులు, దేవునికి సమర్పించుకున్న కుమారుల యొక్క ప్రత్యక్షత కొరకు మూలుగుచూ ఎదురు చూచుచున్నది. అంటే అటువంటి కుమారులు లేరు ప్రపంచంలో. The whole creature is waiting with a lot of grief for the manifestation of the God's Son, the sons of God, because such sons of God are not in the whole world. ఇప్పుడు మనము దేవుల్లో ఎదగాలి, వాక్యములో ఎదగాలి, పవిత్రములో ఎదగాలి, నిర్మలములో ఎదగాలి, దైవికముగా ఎదగాలి. Now we got to grow in purity, in sanctification, in obedience. For such sons, the whole creature is waiting with anxiety, because such sons are not available. అటువంటి కుమారులు ప్రపంచంలో లేరు కనుక అటువంటి కుమారుల నిమిత్తము దేవునిలో ఎదిగే కుమారులు, వాక్యములో ఎదిగే కుమారులు, దైవ సంస్కృతిలో ఎదిగే కుమారులు, విధేయతలో ఎదిగిన కుమారులు, దాతృత్వంలో ఎదిగే కుమారులు కొరకు కనిపెట్టి ఉన్నది. మూలుగుచూ, దుఃఖపడుచు, బాధపడుచు, విత్ స్ట్రెయిన్. The whole creature is waiting for the sons of the God. క్రైస్తవుల కొరకు కాదు. Who is Christian? Who is Christian? The one who is living in the Christ life is called Christian. క్రీస్తు యొక్క జీవితములో నివసించుచున్నవాడు క్రైస్తవుడు. క్రైస్తవుడు అంటే ఎవడు? క్రీస్తు జీవితములో ఎదుగుచున్నవాడు, నివసించుచున్నవాడు క్రైస్తవుడు. తక్కిన వాళ్ళు క్రైస్తవులు అంతే. క్రీస్తుతో సంబంధం లేని వాళ్ళు, లోకములో ఎదుగుచున్నవాళ్ళు. అందుకే యెషయా గ్రంథంలో ఈ మనుష్యులు తమ పెదవులతో నన్ను స్తుతించుచున్నారు, వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి అని ఈ క్రైస్తవుల కొరకు అంటున్నాడు. అటువంటి ఇజ్రాయేలీల కొరకు అంటున్నాడు, అటువంటి యూదుల కొరకు అంటున్నాడు. So you got to grow in purity, in obedience, in sanctification, and giving unto the Lord, and in the culture of Christ. Then you can be called a Christian. Christianity is not a Christian lifestyle. Christianity is not a Christian lifestyle. This is Christ's life, a special life. Now, what is Christianity? The divinity at work in human being is called Christianity. The meaning of Christianity means the divinity at work in humanity is called Christianity. అనండి, దైవత్వము మానవత్వములో పనిచేయుట అను దానిని క్రైస్తవము అని అంటారు. డివినిటీ ఎట్ వర్క్
in humanity is called Christianity. Christ life is Christian life. క్రీస్తు జీవితము క్రైస్తవ జీవితము. దేవుడు మీకు చాలా గొప్ప సంగతులు నేర్పిస్తున్నాడు. ఇప్పుడు సృష్టి యావత్తు మూలుగుచు దైవ కుమారుడి యొక్క ప్రత్యక్షత కొరకు కనిపెట్టి ఉన్నది. ద హోల్ క్రీచర్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద సన్స్ ఆఫ్ గాడ్. How the creature is waiting? The creature is waiting with lots of grief. Somebody say hallelujah. The creature is waiting for the manifestation of Hios. సృష్టి మూలుగుచు హియోస్ అను దైవ కుమారుడు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది. హియోస్ అంటే ట్రైన్డ్ సన్స్, గ్రోనప్ సన్స్, ఎదిగిన కుమారులు, దైవికముగా, పవిత్రంగా, నిర్మలంగా, విధేయతలో, దాతృత్వంలో, దైవభీతిలో, అపరాధ భీతిలో ఎదిగిన కుమారులు, వాళ్ళకి హియోస్ అంటారు. అటువంటి కుమారుల కొరకు ఎదురు చూస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సంబడి సే హల్లెలూయా. నౌ ద వర్డ్ హియోస్ అనున్నది, ఇప్పుడు హియోస్ అనే పదము వంశావళి అనే గ్రంథములో చెప్పబడి ఉన్నది. హియోస్ అను పదము మనము వంశావళి అనే గ్రంథములో చూడగలము. ఇప్పుడు ద బోర్న్ సన్ అండ్ ద అడాప్టెడ్ సన్. ప్లీజ్ కమ్ క్విక్. ఇక్కడ నిలబడండి ప్లీజ్. ఇప్పుడు చూడండి, ఇద్దరు కుమారులు. నేను దేవుడును, ఈయన పుట్టిన కుమారుడు, ఈయన దత్తత పుత్రుడు. ఈయన పుత్రుడే, ఈయన పుత్రుడే. పుట్టిన కుమారుడికి జన్మ హక్కు కలదు. పుట్టిన కుమారుడికి పెంచుకున్న కుమారుడు వీడు దత్తత పుత్రుడు. ఈ దత్తత పుత్రుడికి జన్మ హక్కు లేదు. అలాగైతే వీడికి ఏముంది? వీడికి ఏముందంటే వారసత్వం ఉంది. దత్తత పుత్రునకు వారసత్వము, జన్మించిన కుమారునకు జన్మ హక్కు. వీడు వారసత్వం గలవాడు, వీడు జన్మ హక్కు గలవాడు. వారసత్వం గలవాడు యేసును నమ్మినందుకు, యేసు రక్తమును అంగీకరించినందుకు వారసత్వములో పరలోకానికి వెళ్ళిపోతున్నాడు. పెంచుకున్న కుమారుడు ట్రైన్డ్ సన్, అడాప్టెడ్ సన్, గ్రోనప్ సన్, ఎదిగిన కుమారుడు, దైవికముగా ఎదిగిన కుమారుడు, వారసత్వంలో వచ్చిన కుమారుడు, క్రీస్తు రక్తమును అంగీకరించిన కుమారుడు, క్రీస్తు నామమున నరకము నుండి, భూలోకము నుండి, సమస్తము నుండి లెగిసి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? పరలోకానికి వెళుతున్నాడు. ఎందుకంటే వాడికి వారసత్వం ఉంది. ఈ పుట్టిన కుమారుడు, ద బోర్న్ సన్, వీడేమంటాడు? నాకు జన్మ హక్కు ఉంది. అరే మా నాన్నగారు అక్కడ ఉన్నారు, నేను మా నాన్నగారికి వెళ్ళిపోవాలి, నేను మా నాన్నగారికి పుట్టాను, నేను జన్మించిన కుమారును అని జన్మ హక్కుకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇద్దరు కూడా పరలోకానికి వెళ్ళే అవకాశము దేవుడు ఇచ్చి ఉన్నాడు. కూర్చోండి. యు ఆర్ హియరింగ్ వెరీ గ్రేట్ థింగ్స్. ఇప్పుడు ఆత్మలో ఎదుగుదల, ఇంకొకటి మతపరంగా ఎదుగుదల. ద గ్రోయింగ్ ఇన్ ద స్పిరిట్ అండ్ గ్రోయింగ్ ఇన్ ద రిలీజియన్. ఒకడు మతపరంగా ఎదుగుచున్నాడు, వీడు ఆత్మలో ఎదుగుదల వీడికి లేదు. ఎవడికి ఆత్మలో ఎదుగుదల లేదు వాడిని తోసేసాడు దేవుడు, అక్కర్లేదు రాని వాడిని. అర్థమవుతుందా? ద అథారిటీ ఇన్ స్పిరిట్ అండ్ ద అథారిటీ ఇన్ ఆర్గనైజేషన్. సో ఐ టెల్ యూ అండ్ ఐ కమాండ్ యూ, బికమ్
authority in spirit. నేను మీకు ఏమని ఆదేశిస్తున్నానంటే మీరు ఆధ్యాత్మికముగా ఆత్మలో ఎదగండి. Now read Epistle 1 John chapter 3 verse 1. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. Behold, what manner of love the Father hath bestowed upon us, that we should be called the sons of God. Look at the love of the Lord. What type of love has been granted to us in order to be the children of God? What kind of love has been granted to us in order to become children of God? Now look at the love of the Lord. దేవుని ప్రేమను చూడండి. ఎటువంటి ప్రేమ ఇచ్చున్నాడో. మనము ఆయన కుమారులమని అనిపించుకున్నటకు. అటువంటి కుమారులే ఎవరికి కావాలి? సృష్టికి కావాలి. సృష్టి ఆతురతతో బాధపడుచు మూలుగుచు ఎదురు చూచుచున్నది. అందుకు దేవుడు మనకి ఎటువంటి ప్రేమ ఇచ్చాడు? యేసు అన్న నామము ఇవ్వగా, the name of Jesus has been granted to us. God himself has been transformed into the human being and came down in order to love us, in order to deliver us from the bondage of corruption. What a kind of love it is. ఎటువంటి ప్రేమ! దేవుడు స్వయముగా యేసు అను నామమున భూలోకమున వచ్చి మన అతిక్రమముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము తన సొంత రక్తమును చిందించి నశించుచున్న మనకు వెదకి రక్షించుటకు వచ్చాను. ఆ ప్రేమ ఎటువంటిది? What type of love it is? He has come to seek the perishing one in the world. God himself has come in the name of Jesus in order to seek the perishing one in the world. He found us. We didn't find him. ఆయన మనల్ని చూశాడు, మనం ఆయన్ని చూడలేకపోయాము. ఇప్పుడు ఆయన స్వరం వినబడుతుంది. పాపభారమును మోసుకుని పోవుచున్న సర్వజనులారా, పాపభారమును మోసుకుని పోవుచున్న సర్వజనులారా నా యొద్దకు రండి. దిస్ ఈజ్ కాల్డ్ రైమా. The voice of God is called Rhema. The voice of Jesus is called Rhema. In the Eden garden, when Adam and Eve were there, God used to walk with him, but they couldn't see the Lord. They used to hear only the voice. The voice is called Rhema of God Almighty. Adam and Eve used to hear the Rhema of God. Their eyes couldn't see them. ఆదం హవ్వల యొక్క భౌతిక నేత్రములు దేవుని చూడలేదు. బికాజ్ గాడ్ ఈజ్ స్పిరిట్. ఎందుకంటే దేవుడు ఆత్మయే ఉన్నాడు. దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అడుగులు చప్పుడు వాళ్ళు వింటున్నారు. ద సౌండ్స్ ఆఫ్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ దే యూజ్డ్ టు హియర్, బట్ దే కుడ్ంట్ సీ గాడ్ బికాజ్ గాడ్ ఈజ్ స్పిరిట్. వెన్ గాడ్ యూజ్డ్ టు టాక్ విత్ దెమ్, దే యూజ్డ్ టు హియర్. They used to hear the voice of God. That voice is called Rhema. Adam and Eve used to hear the Rhema of God Almighty. దానికి Rhema అన్నారు. అర్థమైందా? Praise the Lord. Stand and give a big hand to the Lord. Lord is talking to you. The Holy Spirit is talking to you. Great things are being revealed to you by the Holy Ghost dove. May be seated. మొదటి యోహాను పత్రిక 3:1 చదువు. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనలను ఎరుగదు, ఏలయనగా అది ఆయనను ఎరుగలేదు. We are the children of God, but the world cannot understand us. They can't recognize us because the world didn't know God.
లోకానికి దేవుడు తెలియదు కనుక మనము దేవుని పిల్లలమని లోకానికి తెలియదు. లోకస్తులైన క్రైస్తవులకి, ద నామినల్ క్రిస్టియన్స్, ఈవెన్ దే కెనాట్ అండర్స్టాండ్ that we are the children of God because they are in world. World didn't know God. That's why they can't recognize you. లోకానికి లోకస్తులైన క్రైస్తవులైనను బోధకులైనను ఎవడైనను లోకస్తులుగా ఉన్నప్పుడు వాళ్ళకి దేవుడు తెలియదు కనుక మనము దేవుని కుమారులమని వాళ్ళకి తెలియదు. చదువు. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. నౌ వి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు మనము దేవుని పిల్లలమా? చెప్పరా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమా? లోకము దేవుని ఎరుగదు కనుక లోకము మేము దేవుని పిల్లలమని తెలుసుకొని జాలదు. చదువు. మనం ఇక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలియుందుమని ఎరుగుదుము. మనము ఆయనను పోలి ఉన్నాము. ఏలయనగా ఆయన మనకు తండ్రి, మనము ఆయనలో పుట్టాము, ఆయనలో పెరిగాము, ఆయనలో మనము అడాప్ట్ అయినాము. ఆయన గుణములు, ఆయన నీతి, ఆయన ప్రకృతి, వీటిలో మనం ఎదిగాము. We have been adopted and we are the grown-up children of God in His discipline, in His culture, in His nature. So we are called the children of God. And when He will be appeared in His kingdom, then we can see Him as He is. ఆయన ఇప్పుడు ఎట్లా ఉన్నాడో అట్లాగనే మనం ఆయన చూస్తాము. ఎందుకంటే మనము ఆయన పిల్లలము కనుక ఆయనను మనము ఆయన ఉన్నట్లుగానే చూడగలము. Praise the Lord, hallelujah. Epistle 1 Peter chapter 1 verse 23. Being born again, not of corruptible seed, but of incorruptible seed, by the word of God, which liveth and abideth forever. The adopted children, we have been born by the word of God. We are born by the Logos. We are born by the Torah. మనము దేవుని వాక్యము ద్వారా జన్మించాము. Not by the voice of the Lord, but by the word of God. We are born by the word of God, the incorruptible word of God. The word of God is incorruptible. We have not been born by the voice of God. We are born by the word of God. దేవుని యొక్క స్వరము ద్వారా మనము జన్మించలేదు, దేవుని వాక్యము ద్వారా మనము జన్మించాము. Not of corruptible seed, not of corruptible, incorruptible వాక్యము ద్వారా, ఇన్కరప్టబుల్ విత్తనము ద్వారా. దేవుని వాక్యము విత్తనమై మనలో ఫలించగా మనము వాక్యము అనేది విత్తనము ద్వారా జన్మించిన వారము. The word of God is incorruptible. We have born by the word of God. అటువంటి కుమారుల కొరకు సృష్టి యావత్తు వేదనతో మూలుగుచూ కనిపెట్టి ఉన్నది, ఎప్పుడొస్తారా నా కుమారులనే. అటువంటి కుమారులు పుట్టకపోతే సృష్టి బాధపడుతుంది. సృష్టి బాధపడినప్పుడు దేవుడు ఎంత బాధపడుతున్నాడు. The whole creature is waiting to look upon the children of God. కరప్షన్ అనేది అంటే నాశనకరమైన, బాండేజ్ అంటే బంధకములో ఉన్న మీరు నాశనకరమైన బంధకముల నుండి మీరు విడుదల పొందాలని సృష్టి మీ కొరకు ఎదురు చూచుచున్నది. మిమ్మల్ని బట్టి సృష్టి మూలుగుచున్నదే.
మిమ్మల్ని బట్టి సృష్టికర్త మూలుగుచున్నాడు. అందుకు మీరేం చేయాలి? బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 1 verse 8. The book of the law shall not depart out of thy mouth. The book of the law shall not depart out of thy mouth. నీ నోటిలో నుండి దేవుని నియమావళి అన్నటువంటి గ్రంథములో ఉన్న మాటలు బయటికి వెళ్ళిపోకూడదు. shall not depart out of thy mouth. The book of the law shall not depart out of thy mouth. నీ నోటి నుండి దేవుని యొక్క నియమావళిలో ఉన్న గ్రంథములో ఉన్న మాటలు నోటి నుండి బయటికి వెళ్ళిపోకూడదు. జాగ్రత్తగా వినండి. The book of the law shall not depart out of thy mouth, but thou shalt meditate therein. But thou shalt meditate therein. ఇటు చూడండి, అవసరాలరా నోరిప్పున్నాడా? దేవుని యొక్క ఆజ్ఞ అంటుంది ఏమని? The law of the Lord, the law of the Lord shall not depart out of thy mouth. నీ నోట్లో నుండి దేవుని నియమావళి యొక్క గ్రంథము చెప్తున్న మాటలు బయటికి వెళ్ళిపోకూడదు. చూడండి, ఎందుకు చూడండి, మీకు అర్థమవుతుంది చేస్తున్నాను ఈ పని. ద బుక్ ఆఫ్ ద లా, ఆ గ్రంథంలో ఉన్న నియమము షల్ నాట్ డిపార్ట్ అవుట్ ఆఫ్ దై మౌత్. నీ నోటు నుండి బయటికి ఆ నియమము, ఆ మాట, ఆ వాక్యము వెళ్ళిపోకూడదు. అర్థమైందా? అయితే అక్కడ ఏం చేయాలి? బట్ కానీ thou shall meditate, నీవు దాన్ని ధ్యానిస్తావు. ఎక్కడ? దేర్ ఇన్ thou shall meditate therein. The law of the Lord shall not depart out of thy mouth, but thou shall meditate therein. Thou shall meditate, నీవు ధ్యానించాలి. ఎక్కడ? therein, నోటి లోపల. there, నోరు, ఇన్, లోపల. దేవుని వాక్యమును నీవు నీ నోటిలో ధ్యానించాలి. మనసులో కాదు, హృదయంలో కాదు. You should not meditate in your heart, not in your mind. If you meditate the word of God in your mind, in your heart, there shall be some benefit into your body. There shall be benefit to you. But that meditation shall not bring change in the situation. నీవు నీ హృదయములో, నీ మనస్సులో దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారా నీ ఎదురుగుండా ఉన్న పరిస్థితిలో మార్పు తేజాలదో. నీ నోటిలో దాన్ని మెడిటేట్ చేసినట్లయితే నీ ఎదురుగుండా ఉన్న పరిస్థితిలో మార్పు వస్తుంది. ఇఫ్ ద సిక్ మ్యాన్ ఈస్ దేర్, మెడిటేట్ ఇన్ ద మౌత్ and say, in the name of Jesus, in the name of Jesus, I command you, the crippled devil, go out of this body. You are meditating in the mouth. You are not preaching. You are not teaching. Meditating in the mouth is called mouth meditation. దేవుడు మీకు బోధిస్తున్నాడు. దేవుడు మీకు బోధిస్తున్నాడు. The Holy Spirit is talking to you. He is speaking to you. నీ సూట్ చాలా బాగుంది. గుడ్. ప్రైజ్ ది లార్డ్. మెడిటేటింగ్ ఇన్ ద సోల్, మనస్సులో దేవుని వాక్యమును ధ్యానించడం వలన నీలో కొంత మేలు కలుగును. కానీ మనస్సులో దేవుని వాక్యమును ధ్యానించడం ద్వారా నీ ఎదురుగా ఉన్న పరిస్థితిలో మార్పు రాదు. ఓకే, అర్థమైందా? మౌత్ మెడిటేషన్ వలన ఏమిటి లాభము? మౌత్ మెడిటేషన్ వలన ఎదురుగుండా ఉన్న పరిస్థితిలో మార్పు వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు చూపిస్తాను మార్పు ఎలాగ వస్తుందో. ప్రైజ్ ది లార్డ్. Somebody stand and say hallelujah. Hallelujah.
God is now going to reveal you. Now God is going to reveal you a great thing, a great revelation. Magnify him with a great song. Praise the Lord. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఆది కాండములో అంతా కింద నీరు, మీద చీకటి. చీకటిలో దేవుని ఆత్మ ఇటు అటు తిరుగుచున్నది. అవునా? ఆత్మ తిరుగుచున్నది. ఆత్మ ప్రస్తుతం అయి ఉన్నది. దేవుని ఆత్మ, దేవుడే ఆత్మ అయి ఉండగా అంధకారంలో ఇటు అటు తిరుగుచున్నాడు. దేవుడు ఆత్మ అయి ఉండగా నీళ్ల మీద తిరుగుచున్నాడు. నీళ్లలో మార్పు వచ్చిందా? లేదు. అంధకారంలో మార్పు వచ్చిందా? లేదు. దేవుని ఆత్మ నీళ్ల మీద తిరుగుతుందా లేదా? చీకట్లో దేవుని ఆత్మ తిరుగుతుందా లేదా? నీళ్లలో మార్పు వచ్చిందా? చీకట్లో మార్పు వచ్చిందా? ఎప్పుడైతే దేవుడు మౌత్ మెడిటేషన్ చేశాడో, నోటితో అన్నాడో లెట్ దేర్ బి సన్, అప్పుడు వెలుగొచ్చింది. Let there be light. The light has come. That is called mouth meditation. ఆత్మ తిరుగుతుంది. నీళ్లు మారిపోయినాయా? ఆత్మ తిరుగుతుంది. యుగములు బట్టి నుండి నీళ్ళలో మార్పు వచ్చిందా? ఎప్పుడైతే దేవుడు మౌత్ మెడిటేషన్తో, నోట్తో అన్నాడో లెట్ దేర్ బి ఎర్త్, ద ఎర్త్ హ్యాస్ కమ్. దట్ ఈస్ కాల్డ్ మౌత్ మెడిటేషన్. ఎంతవరకు అయితే దేవుడు మౌత్ మెడిటేషన్లో ఆ మాట పలకలేదు అంతవరకు సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, గ్రహం లేదు, భూమి లేదు, ఏమీ లేదు. అందుకే అన్నాడు దేవుడు జోషువాకు, జోషువా నా మాటలు నీ నోటిలో నుండి పోనీయకము, నా మాటలను నోటిలో ధ్యానించు. దేరిన్ మెడిటేట్ మై వర్డ్స్ దేరిన్ యువర్ మౌత్. ఇప్పుడు మీకు అర్థమైందా? మనసులో ధ్యానించుట, నోటిలో ధ్యానించుట. ఎంతవరకు నోటితో నువ్వు ధ్యానించవో అంతవరకు పరిస్థితిలో మార్పు రాదు. చూసారా? మెడిటేషన్, మౌత్ మెడిటేషన్ అంటే ఏంటో. నోటితో ధ్యానించుట, మనసులో ధ్యానించుట అంటే ఏమిటో అర్థమైందా? ఎప్పుడైతే లోగోస్, థోరో, దేవుని వాక్యము యాక్టివేట్ అవుతుందో, వెన్ ద థోరో విల్ బి యాక్టివేటెడ్, వెన్ ద లోగోస్ విల్ బి యాక్టివేటెడ్, దెన్ ద సౌండ్ ఆఫ్ గాడ్ విల్ కమ్. ఎంతవరకు అయితే వాక్యము యాక్టివేట్ కాదో అంతవరకు స్వరము రాదు. దేవుడే వాక్యము, ఆ వాక్యము యాక్టివేట్ అయింది. ఎక్కడ? భూమి ఆకాశముల మధ్యన యాక్టివేట్ అవ్వగాన స్వరం వచ్చింది, రైమా వచ్చింది. ఆయన నోటి నుండి రైమా వచ్చింది. లెట్ దేర్ బి సన్, ద సన్ హెస్ కమ్. లెట్ దేర్ బి ఎర్త్, ద ఎర్త్ హెస్ కమ్. Logos. When the logos will be activated, when the logos will come into action, then the voice of the Lord you can hear. There is a difference between the voice of the Lord and between the word of the Lord. Difference between logos and rhema. The difference between Torah and rhema. Rhema is spoken word. Torah is written word. Praise the Lord. Torah is written word. Rhema is spoken word. Very great విషయాలు వింటున్నారు. Hallelujah, hallelujah. When God speaks, people of the world cannot hear, cannot stand. God spoke to Moses. Moses heard
ద రైమా ఆఫ్ గాడ్. మోజెస్ దేవుని యొక్క స్వరము విన్నాడు. రైమా అంటే దైవ స్వరము. మోజెస్ కన్నాడు, మోజెస్, ఎస్ మై లార్డ్, బ్రింగ్ మై పీపుల్ టు హియర్, ఐ షల్ టాక్ టు దెమ్. మోజెస్ వచ్చి అన్నాడు, ఇశ్రాయేలీయులారా, దేవుడని యెహోవా మీతో మాట్లాడుతున్నాడు, రండి. అందరూ పర్వతం దగ్గరకు వచ్చారు. When Rhema was coming out of the mouth of the God Almighty, దేవుని నోటి నుండి ఆ దేవుని స్వర శబ్దములు బయటికి వస్తుంటే ఉరుముల శబ్దము, మెరుపుల శబ్దము, ఉరుములు, మెరుపులు, భూకంపములు, కొండలు అదిరిపోచున్నవి. అప్పుడు బైబిల్లో ఉంది, అప్పుడు ప్రజలు అన్నారు, మోజెస్, వి ప్రే, వి రిక్వెస్ట్ యూ, ప్లీజ్ ప్రే గాడ్ నాట్ టు స్పీక్ టు us. దేవునికి బ్రతిమలాడు, చెప్పు మోజెస్, దేవుడు మాతో మాట్లాడొద్దు, నువ్వు మాతో మాట్లాడు, మేము వింటాం. దేవుని మాటలు మేము వినలేకపోతున్నాము. మోజెస్కి ఎందుకు భయం కలగలేదు? బికాజ్ హీ ఈజ్ వెల్ అక్వెంటెడ్ విత్ ద రైమా ఆఫ్ గాడ్. మోజెస్ దేవుని యొక్క స్వరముతో అక్వెంటెడ్ అంటే పరిచయం అయి ఉన్నాడు. దేవుని స్వరము అనేకసార్లు వినున్నాడు కనుక ఆయనకి భయం కలగలేదు, వీళ్ళకి భయం కలిగింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. When God started speaking, the people started bewildering. దేవుడు మాట్లాడుతుంటే వణుకు పుట్టించింది, భయపడిపోయినారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎడెన్ గార్డెన్లో ఆడమ్ నడుస్తూ ఉన్నాడు, దేవుడు నడుస్తూ ఉన్నాడు. ఆడమ్కి దేవుడు కనబడడం లేదు. అడుగుల చప్పుడు ఆడమ్కి వినబడుతున్నాయి. దేవుని స్వరం రైమా వినబడుతుంది. ద రైమా ఆఫ్ ద లార్డ్, the Torah, the word of the Lord, the Logos, started walking with Adam, started talking with Adam, walking with Adam and talking with Adam, talking and walking, walking and talking with Adam. Who? Logos. దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది, నడుస్తూ ఉంది, నడుస్తూ ఉంది, మాట్లాడుతూ ఉంది. వాక్యం కనబడుతుందా? అందుకే ఆదంకు కనబడలేదు. The Torah, the Logos started talking with Adam in the Eden Bulvada. ఎడెన్ అనే వీధిలో మాట్లాడుతుండగా దేవుని రైమా వింటున్నాడు ఆడమ్. కానీ దేవుడు కంటికి కనిపించడం లేదు, ఎందుకంటే దేవుడు ఆత్మ అయి ఉన్నాడు. ఎపిస్టల్ కొలెసియన్స్ చాప్టర్ 3 verse 16. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఆయన ఏమంటున్నాడంటే, let the logos of the Lord dwell in thee. Let the logos of the Lord dwell in thee. Ensure that Torah of the Lord is in thee. Ensure that the Torah of the Lord is in thee. దేవుని యొక్క లోగోస్ అనే వాక్యము, దేవుని యొక్క టోరో ఆయన వాక్యము నీలో ఉన్నట్లు నువ్వు నిర్ణయించుకో. అందుకు క్రీస్తు ఏమన్నాడు, ఎవని యందు నా వాక్యం ఉండనో వాని యందు నేను, నా యందు వాడు ఏకమయ్యుందము. ఆ మాట అంటున్నాడు కొలస్సీయులకు రాసిన పత్రికలో. దేవుని వాక్యము నీ యందు స్థిరముగా ఉన్నట్లు నువ్వు నిర్ణయం చేసుకో. వాక్యం నీలో ఉందా లేదా? ఎందుకంటే వాక్యమే దేవుడిది, దేవుడే వాక్యం. వాక్యం నీలో ఉందంటే దేవుడి నీలో ఉన్నట్టే.
Let the logos of Jesus dwell in you richly. Richly అని ఉంది ఇంగ్లీష్లో. అత్యధికముగా, అత్యధికముగా, రిచ్లీ బైబిల్లో ఉంది. దేవుని యొక్క లోగోస్ అనే వాక్యము, దేవుని యొక్క టోరో అనే వాక్యము అత్యధికముగా నీ యందు ఉన్నట్లు నీవు నిర్ణయం చేసుకో, నిర్ణయించుకో. కన్ఫర్మ్, ఎన్ష్యూర్ రిచ్లీ దట్ ద టోరో ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఇన్ థీ. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఎఫిషియన్స్ చాప్టర్ 6 verse 12. మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనము మన పొరుగు వారితో పోరాడడం లేదు, మనము ఇతర మతస్థులతో పోరాడడం లేదు, మనము లోక క్రైస్తవులతో పోరాడడం లేదు. ఆ అధికారులతోనూ, ఏ అధికారులు? ఆత్మీయ అధికారులు. ఆల్ డీమన్స్, ఆల్ గోస్ట్, శైతాను శక్తులతోనూ వాయుమండలములో విహరించుచున్న వందల కోట్ల కొలది దురాత్మలతోనూ మనము పోరాడుచున్నాము. మనము పోరాడేది వాళ్ళతో, వీళ్ళతో కాదు. వాళ్ళతో పోరాడాలంటే ఏం కావాలి? వండర్ఫుల్, వండర్ఫుల్. నేను యుద్ధానికి వెళ్ళాలంటే ఏం కావాలి? నాకు ఒక మంచి ఆయుధం, ఏ వెపన్, ఏ గన్, ఏ వండర్ఫుల్ గన్. తర్వాత అమ్యునిషన్ అంటే అర్థం ఏమిటి? కావలసిన బుల్లెట్లు, హ్యాండ్ గ్రెనేడ్స్, ఇంకా పౌచెస్, మ్యాగజైన్స్, ఇంకా హెల్మెట్, ఇంకా ఈ యూనిఫామ్ని గట్టిగా కట్టుకుంటూ దాని చుట్టూ కూడా అమ్యునిషన్స్ వేలాడతాయి. ఆర్మర్ అంటే యుద్ధ కవచము. యుద్ధ కవచము లేకుండా యుద్ధానికి ఎవడైనా వెళ్తాడా? హెల్మెట్ లేకుండా వెళ్తాడా? గన్ లేకుండా వెళ్తాడా? అమ్యునిషన్ లేకుండా వెళ్తాడా? షూ లేకుండా వెళ్తాడా? హెల్మెట్ ఉండాలి, పౌచెస్ ఉండాలి, మ్యాగజైన్స్ ఉండాలి, బెల్ట్ ఉండాలి, బెల్ట్కి అమ్యునిషన్స్ వేలాడుతుండాలి, చేతిలో గన్ ఉండాలి, షూ ఉండాలి. అప్పుడు వాడు ఏం చేస్తాడు? యుద్ధానికి వెళ్తాడు. రా, ఎవడొస్తాడు? రండి రా అని. రా. ఇవన్నీ లేకుండా వెళ్తాడా? నెక్స్ట్ వచనం చదువు. మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై నిలవబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని. ద గాడ్స్ ఆర్మర్. ఇట్స్ నాట్ వార్ ఆర్మర్. యుద్ధ కవచము కాదు, గాడ్స్ ఆర్మర్. దేవుడిచ్చిన యుద్ధ కవచము. ఇండియన్ ఆర్మీలో నీకేమిస్తారు? హెల్మెట్ ఇస్తారు. పోలీసుడికి ఏమిస్తారు? హెల్మెట్ ఇస్తారు, గన్ ఇస్తారు, ఎంస్ ఇస్తారు, పౌచెస్ ఇస్తాడు, హెఫ్షాక్ ఇస్తాడు, జ్యూరైడ్ ప్యాక్ ఇస్తాడు, మ్యాగజైన్స్ ఇస్తాడు, హ్యాండ్ గ్రెనేడ్స్ ఇస్తాడు, అవునా, బూట్లు ఇస్తాడు, ఇవన్నీ ఇస్తాడు. ఇది యుద్ధ కవచము. ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడిచ్చిన కవచము. దేవుడిచ్చిన కవచము. దేవుడిచ్చిన కవచము. మనము దుష్ట శక్తులతో పోరాడుగా మనం వెళుతున్నాం కనుక దేవుడిచ్చిన కవచం మనకు ఉండాలి. వాళ్ళు కంటికి కనబడరు, కంటికి కనిపించకపోయిన దేవుడిచ్చిన యుద్ధ కవచం మనం ఉండాలి. యుద్ధానికి వెళ్ళే ముందు చదువురా. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. బెల్ట్ కట్టుకో, నడుంగి బెల్ట్ కట్టుకో, సత్యమైన బెల్ట్ కట్టుకో. నీతి అను మైమరుపు తొడుగుకొని. ఒరే, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని. జోడు ఉండాలి. నిలువబడి నిలబడి ఇవన్నీయుగాక కాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. అయ్యో డాలు పట్టుకోవాలట. విశ్వాసమును డాలు కొడతాడు అట్టడానికి. ఇంకా
దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు మరియు రక్షణయను శిరస్త్రాణమును హెల్మెట్, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును దేవుని ఆత్మ ఖడ్గము ఇవన్నీ పట్టుకుని యుద్ధానికి వెళ్ళాలి. అప్పుడు మనం నిలబడాలి. రేయ్ శైతాన్ రారా, నా బుర్ర మీద ఏముంది? శిరస్త్రాణము. నా కాళ్ళకి విశ్వాసమునుడి బూట్ ఉంది, నా నడుంకి బెల్ట్ ఉంది. నాకు ఇప్పుడు రారా నాతో యుద్ధానికి, వాక్యమైనడి ఖడ్గం ఉంది, రారా నాతో యుద్ధానికి. నీ అగ్ని బాణములు వదులు, నా దగ్గర ఏముంది? డాల్ ఉంది, చేయరా యుద్ధం నాతో సైతానా. హెల్మెట్, బెల్ట్, షూస్ అండ్ సోర్డ్. అవి లేకుండా దుష్టుని మనము గెలవలేము. విశ్వాసం ఉండాలి, దేవుని వాక్యం ఉండాలి. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని, అదిగో మనము సత్యమును గట్టిగా పట్టుకోవాలంటే వాక్యం ఉండాలి మన దగ్గర. నీతి అను మైమరుపు తొడుగుకొని, ఆయనగా నమ్మాలి, నమ్మటం వల్ల నీతి. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని, మనకి సువార్త అనేది జోడు, మన కాళ్ళకి జోడు ఉండాలి. విశ్వాసమును డాలు పట్టుకొని, డాల్ అంటే అవతల వాడు అగ్ని బాణం వదిలితే ఈ డాల్తో ఆటదానికి. మరియు రక్షణయును శిరస్త్రాణమును, ఇదిగో హెల్మెట్. హెల్మెట్ అంటే సాల్వేషన్. దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును, దేవుని వాక్యమైన ఖడ్గం. ఇవన్నీ పట్టుకొని యుద్ధానికి వెళ్ళాలి. మొన్న సుఖవేణి గారు హైకోర్టు లాయర్ ఫోన్ చేశారు. ఏమైందన్నాను, చేతి వ్రేళ్ళతో పెన్ను పట్టుకొని రాయలేకపోతున్నాను, ఇప్పుడు కోర్టు హాలిడేస్ కనుక ఇంట్లో ఉన్నాను. చీపురు పట్టుకొని ఇల్లు తొడలేకపోతున్నాను. ఎందుకు? పనులు ఉన్నారు కదా, కోవిడ్ ద్వారా పనులు రావడం లేదు, ఇద్దరు పనివాళ్ళు. బట్టలు పిండలేకపోతున్నాను. ఏమి మీ అమ్మ లేదా? మా అమ్మకు ఒంట్లో బాగోలేదు, బెడ్ రెడ్ అని. బట్టలు ఎండేయలేకపోతున్నాను, ఎండిన బట్టలు తీయలేకపోతున్నాను. ఏదైనా చిన్న గ్లాసు కానీ ఏదో కానీ డిష్ తోమలేకపోతున్నాను. ఇది నా పరిస్థితి. ఎన్ని రోజులు అయింది? 3-4 సంవత్సరాలు అయింది. ఈ ఏలు అన్నది ఒక 10 రోజులు అయింది. పెన్ను పట్టుకుని రాయలేకపోతున్నాను. ఫోన్ పట్టుకో అన్నాను. ఫోన్ పట్టుకుంది. నీ చెయ్యి గుండె మీద పెట్టుకో అన్నాను. పెట్టుకున్నది. నేను అన్నాను, ఏ క్రిపుల్ డీమన్, అంగవైకల్యతను ఇచ్చేటటువంటి అధికారి, ఏ క్రిపుల్ డీమన్, ఐఎమ్ కమాండింగ్ యూ, లీవ్ హర్ బాడీ అండ్ గో అవుట్ ఆఫ్ హర్ బాడీ. I command the fingers to function well. I command the hand to work well. I command her to sit down and get up. I command her to do all that which she couldn't do. ఫాదర్ గారు, పెన్ పట్టుకో. పట్టుకున్నానండి. రాయో. రాస్తున్నానండి. చీపులు పట్టుకో. పట్టుకున్నానండి. తుడుస్తున్నానండి. వెళ్ళు, వంటింటికి వెళ్ళు. అక్కడ ఏదైనా తోము. తీసానండి ఒక పాత్ర. తోముతున్నానండి. ఏమైనా ఉన్నాయి? బట్టలు ఉన్నాయండి, ఎండిపోయిన బట్టలు తీయన్నాను. తీసింది. ఇప్పుడు చెయ్యంత బాగైపోయిందా? బాగైపోయింది. కూర్చో. కొన్ని సంవత్సరాలైంది కింద కూర్చోలేదు, డైరెక్ట్గా కూర్చునేది. లెగిసిపోయాను. అమ్మ బాబోయ్, ఎవడైనా పట్టుకుంటే కూర్చోవాలి, ఎవడైనా పట్టుకుంటే లెగాలి. హైకోర్టు లాయర్ మీకు తెలుసు, సుఖవేణి, మీరు చూస్తున్నారు. మనకు హైకోర్టు ఇక్కడ ఉన్నప్పుడు ఆమె ఉండేది. ఇప్పుడు ఆంధ్ర వెళ్ళిపోయింది గుంటూరుకి. నాకు ఫాదర్ ఒక 5,000 రూపాయలు మీకు బ్యాంకులో వేస్తున్నాను. ఎందుకు? అయ్యో నేను ఎప్పుడు చేయలేకపోయినా చేస్తున్నాను. ఇప్పుడు నేను ఆమెను చూసానా? ఆమెను పట్టుకున్నానా? బెల్ట్ ఉంది, షూ ఉంది, డాల్ ఉంది, కత్తి ఉంది, నోరు ఉంది. యుద్ధానికి వెళ్ళాను. అరే సైతాన్, నాకు బెల్ట్ ఉంది రోయ్, నాకు జోడు ఉంది, నా హెల్మెట్ ఉంది, డాల్ ఉంది, షోడ్ ఖడ్గం ఉంది రే, నువ్వు ట్రై చేయరా నాతో యుద్ధం చేయడానికి. కమ్ అండ్ ఫైట్ మీ. ఐ కమాండ్ యూ, లీవ్ హర్ అండ్ గో, యూ క్రిపిల్ డీమన్. ఆమె గుంటూరులో, నేను హైదరాబాద్లో. ఫోన్ మీదే మౌత్ మెడిటేషన్.
God said, let there be light. Like that, I said, let there be deliverance. God said, let there be earth. Like that, I said, let there be deliverance. It happened. మళ్ళీ చదువురా. మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని ఆహా. నీతి అని మైమరుపు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని విశ్వాసమును డాలు పట్టుకొని రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. అప్పుడు యుద్ధానికి వెళ్ళండి. దిస్ ఇస్ గాడ్ ఆర్మర్. ఇది దేవుని యొక్క యుద్ధ కవచము. దేవుడి యొక్క యుద్ధ కవచము. నీకు నమ్మకం ఉండాలి, నీకు వాక్యం ఉండాలి, నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం వేరు, నమ్మకం వేరు. బిలీవ్ ఈజ్ డిఫరెంట్, ఫెయిత్ ఈజ్ డిఫరెంట్. ఫెయిత్ ఈజ్ అన్ యాక్షన్, బిలీవ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఫెయిత్. బిలీవింగ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్ ఈజ్ ఎన్ యాక్షన్. నమ్ముట వేరు, విశ్వసించడం వేరు. విశ్వసించడం అంటే అర్థం ఏంటి? బిలీఫ్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఫెయిత్. ఫెయిత్ ఈజ్ ఎన్ యాక్షన్. సో విత్ గ్రేట్ ఫెయిత్ I jumped into the action, and over phone I commanded the crippled demons to go out of the body of this lawyer, and she is delivered. Oh, our God is great, our God is great, our God is great. పరిశుద్ధాత్మ పావురము మనకు గొప్ప సంగతులను బయలుపరుచుచున్నాడు అనండి. The revelation of beauty of God is grace. When the Torah will be in action, then the Rhema will come. Rhema ante very good. Torah ante దేవుని వాక్యం. Logos ante దేవుని వాక్యం. వెరీ గుడ్. హియోస్ అంటే అడాప్టెడ్ సన్. వెరీ గుడ్. గ్రోన్ అప్ సన్, ట్రైన్డ్ సన్. మెడిటేషన్ ఇన్ ద మౌత్. మౌత్ మెడిటేషన్ అంటే నోటిలో దేవుని వాక్యమును పదే పదే ధ్యానించుట. మెడిటేషన్ ఇన్ ద సోల్ అంటే మనస్సులో దాన్ని ధ్యానించుట. అర్థమైందా? ఎంత విచిత్రంగా ఉంది చూడండి. కొన్ని యుగములు దేవుని ఆత్మ జరిగింది. చీకటి చీకటిలాగా ఉంది, నీరు నీరులాగా ఉంది. నో సన్, నో మూన్, నో ఎర్త్. When mouth meditation started by the Lord, ఎప్పుడైతే దేవుడు నోటి ద్వారా మాటను ధ్యానించాడో, లెట్ దేర్ బి ఎర్త్, వచ్చింది భూమి. So your mouth meditation is very essential in order to bring lot of change in the situation that you have encountered in your life. నీ జీవితంలో నీవు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులకు మార్పు తేడానికి మౌత్ మెడిటేషన్ ఈజ్ వెరీ ఎసెన్షియల్. అర్థమైందా? గుడ్ 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 గుడ్. వెరీ గుడ్ వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. గ్లోరీ 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 గ్లోరీ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మనం సన్ అంటే ఏమిటి? హియోస్ అంటే ఏమిటి? అడాప్టెడ్ సన్ అంటే ఏమిటి? లోగోస్ అంటే ఏమిటి? టోరా అంటే ఏమిటి? టోరా ఇన్ యాక్షన్ అంటే ఏమిటి? రైమా అంటే ఏమిటి? మెడిటేషన్ ఇన్ ద మైండ్ ఏమిటి? మెడిటేషన్ ఇన్ ద మౌత్ ఏమిటి? ఎన్ని విషయాలు మీకు పరిశుద్ధాత్మ నేర్పించాడు. యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్డ్, యు ఆర్ బ్లెస్డ్. Heavenly Father, I am grateful to Thee, for Thou hast anointed my lips and my tongue, and Thou hast anointed me from foot to head. So the Spirit of God, Lord, applied my whole body in order to teach
in order to explain the mystery of certain things of the scripture to your people. Your people are blessed. They heard and learned many things in their lives. Yes, Namamuna, Amen. Amen. We proclaim